బెల్లం రొట్టె చేస్తాం. బెల్లం రొట్టె. ఓకే, ఓకే. మరి బెల్లం రొట్టె తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బెల్లం 1.5 కప్పు, బియ్య పిండి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నువ్వులు 2 టీ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, టూటీ ఫ్రూటీ కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ 20 గ్రాములు. ముందు ఈ బెల్లం వేసుకోవాలి పాన్లో. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత నెక్స్ట్ ఆ బియ్య పిండిలో వేసుకోవాలి. ఇదేంటి ఇంట్లో బియ్యం నానబెట్టేసి ముందు రోజు నానబెట్టి రుబ్బుకోవాలి. ఓకే. సో అయితే బెల్లం క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. 1 కప్ బియ్యం పిండికి 1.5 కప్. అంటే రేషియో కరెక్ట్ గా ఉండాలి దీనికి, ఈ రొట్టెకి. ఓకే. కొంచెం పోయినా చాలా తక్కువ. తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి తురుము వేసుకోవాలి. కాదు, ఇంత బెల్లం వేస్తే స్వీట్ ఎక్కువ అయిపోదా? అంటే పిండి అంతా కలిపి ఒకటే రొట్టె అంట. ఓహో. ఈ పిండి మొత్తం దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవట్లేదా ఇప్పుడు? ఇప్పుడు వేయించిన నువ్వులు 2 స్పూన్స్ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు దాన్ని ఎలా మనం దోశల్లో పోసేసుకోవాలా? దోశలా రొట్టె. అదే రొట్టె. ఈ స్టవ్ వెలిగించుకోవాలా? వెలిగించుకో. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని. అంటే ఇది మామూలుగా ఎలా ఎందులో వేసుకుంటారు? ప్యాన్ లోనేనా లేకపోతే దీనికి ఏమైనా సపరేట్ గిన్నె లాంటిది? లేదు, అంతే. పాన్ లో అన్న వేసుకోవచ్చు, కుక్కర్ లో అన్న. కుక్కర్ లో అయినా పెట్టుకో. కుక్కర్ లో ఓ 5 మినిట్స్ కొంచెం హైలో పెట్టుకుని నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత సిమ్ చేసుకోవాలా? ఓకే. ఓకే. అయితే దాని అంతటి కదా అలా సపరేట్ అయిపోతుందా? మళ్ళీ అయిపోయింది కదా. ఓకే. ఓకే, ఇంకేమైనా చేయాలా? నెక్స్ట్ ఇప్పుడు చెర్రీస్. ఓకే. సో మొత్తానికి బెల్లం రొట్టె రెడీ అయిపోయిందండి. టైం అయితే చాలా తీసుకుంది, మోర్ దెన్ 30 మినిట్స్. సాయి విశాల, నువ్వు చేసిన బెల్లం రొట్టి ఏంటంటే, ఇప్పుడు మనం ఒక కాంపిటీషన్కి వస్తున్నప్పుడు ఏంటంటే క్వాంటిటీ చూసుకోవాలి ఫస్ట్ థింగ్. అది ఎంత ఈజీగా మేనేజబుల్గా ఉందా, తొందరగా చేయగలమా, ఒక టైమింగ్ అంటూ ఉంటుంది కదా. అంటే పెద్దగా టైం ఫ్రేమ్ లేకపోయినా మినిమం 20 మినిట్స్లో అవుతుందా అనేది మోస్ట్ ఇంపార్టెంట్.